బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లీగల్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుకి లీగల్ నోటీసు పంపారు కర్నూలు రేంజ్ విఆర్ శంకరయ్య. వివేకా హత్య కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు తనకు క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టతకు భంగం కలిగించినందుకు 1.45 కోట్లు అంటే 1,45,00,000 రూపాయల పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య సమయంలో పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్య 2019లో వివేకా హత్య కేసులో ఆయన సమక్షంలోనే నిందితులు ఆధారాలని ధ్వంసం చేశారని, రక్తపు మరకలను కడిగేశారని చంద్రబాబు ఆరోపణ చేశారు. కాబట్టి నాపైన ఎక్కడా కూడా సిబిఐ నన్ను సాక్షిగా పిలిచింది, కానీ నిందితుడిగా లేదా ముద్దాయిగా ఎక్కడా కూడా పిలవలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను మీరు నాకు 1,45,00,000 రూపాయల జరిమానా ఇస్తూనే అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన నోటీసులు పంపించారు. జనరల్గా ఎక్కడైనా కూడా ఒక పై స్థాయి అధికారి కింది స్థాయి వారికి షోకాజ్ నోటీస్ జారీ చేయడము, మెమో జారీ చేయడం చూస్తూ ఉంటాం. లేదు ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా కూడా కింది స్థాయి అధికారులు తప్పులు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడాలు, ట్రాన్స్ఫర్లు, డిమోషన్లు, ప్రమోషన్లు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రికే ఒక పోలీస్ అధికారి నోటీసులు జారీ చేయడం అంటే డెఫినెట్గా ఒక బిగ్ షాకింగ్ విషయం అని చెప్పాలి. విఆర్ శంకరయ్య ఇప్పుడు డైరెక్ట్గా సీఎంకే లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టతకు భంగం కలిగినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన అన్నారు. ఇంతకీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పారంటే 2019లో వివేకా హత్య కేసు తర్వాత నిందితులు ఆధారాలని పూర్తిగా కూడా ధ్వంసం చేయడంలో శంకరయ్యే ఆ నిందితులకి సహకరించాడు అనేటువంటి మాటని సంబోధిస్తూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. అయితే దీనిపై ఇప్పుడు శంకరయ్య చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ లీగల్ నోటీస్ జారీ చేశారు. మనం చూస్తున్నాం. ఇష్యూ ఏ పబ్లిక్ అపాలజీ ఇన్ ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ త్రూ ఆల్ మీడియా అవుట్లెట్స్ వెర్ యువర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ వేర్ మేడ్. ఎక్కడైతే తప్పుడు వ్యాఖ్యలు మీరు చేశారు అక్కడ మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని అపాలజీ చెప్పాలి. తర్వాత ఇష్యూ ఏ పబ్లిక్ అపాలజీ, అన్ని మీడియా అవుట్లెట్స్లో కూడా ఫాల్స్ స్టేట్మెంట్ సంబంధించి అపాలజీ రావాలి. తర్వాత పే కంపెన్సేషన్ ఆఫ్ 1,45 lakhs. ఆ తర్వాత రిఫ్రైన్ ఫ్రమ్ అబ్యూజింగ్ యువర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ టు మలైన్ పబ్లిక్ సర్వెంట్స్. సో పబ్లిక్ సర్వెంట్గా ఉంటే ఈ రకంగా తప్పుడు వ్యాఖ్యలు చేయడం పైన ఇకపై మానుకోండి, మీరు ఆలోచించండి అనే రకంగా పొందుపరిచారు లీగల్ నోటీసులో. ఎస్, మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, సో శంకరయ్య లీగల్ నోటీస్ ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక ముఖ్యమంత్రికి ఒక సామాన్య పోలీస్ అధికారి లీగల్ నోటీస్ జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్డేట్స్ ఏంటి? శంకరయ్య ఏం చెప్తున్నారు? దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానివ్వండి, టీడీపీ ఆఫీస్ నుంచి, టీడీపీ కార్యకర్తల నుంచి, టీడీపీ నాయకుల నుంచి, చంద్రబాబు నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మనోజ్, మాజీ మంత్రి వివేకా హత్య కేసు జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి పులివెందుల సీఐగా ఉన్నటువంటి జె శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరువు నష్టం దావా నోటీసులను పంపడం కూడా ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అటు టీడీపీ శ్రేణుల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా పలుమార్లు చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేశారంటూ కూడా తాను ఇచ్చినటువంటి లీగల్ నోటీసులు, ఏదైతే ధరణేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి లీగల్ నోటీసు, ధరణేశ్వర్ రెడ్డి ద్వారా పంపినటువంటి లీగల్ నోటీసులో తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ఆరోపణలు చేసినట్టు కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించిన అది తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం. అయితే తనకు శాసనసభ వేదికగా కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి, అదేవిధంగా తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు 1,45,00,000 రూపాయల మేర పరిహారం చెల్లించాలంటూ కూడా ఆ నోటీసులో శంకరయ్య పేర్కొనడం జరిగింది. అయితే 2019 మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఆయన శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలను ధ్వంసం చేశారు, అదేవిధంగా రక్తపు మరకలను కూడా కడిగేశారంటూ కూడా పలు సందర్భాల్లో పలు చోట్ల చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు, చంద్రబాబు ఆరోపణలు చేశారన్నటువంటి విషయాన్ని కూడా అందుకు పొందుపరచడం జరిగింది. అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నటువంటి అభియోగం పైన గతంలో టీడీపీ ప్రభుత్వం అంటే ఎప్పుడైతే వైఎస్ వివేకా హత్య జరిగిన సందర్భంగా అంటే 2019 మార్చిలోనే ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సిబిఐకి విచారణ అప్పగించారు. సిబిఐకి విచారణ అప్పగించిన క్రమంలో కూడా మొదటి ఆయన సిబిఐకి ఇచ్చినటువంటి వాగ్మూలంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు కూడా
తనపై ఒత్తిడి తెచ్చారు, కేసు నమోదు చేయమని. కేసు నమోదు చేయవద్దంటూ కూడా బెదిరించారని కూడా శంకరయ్య సిబిఐకి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ ఎదురుగా వాగ్మూలం నమోదు చేసే క్రమంలో ఆయన ఒక్కసారిగా కూడా దాట వేసే ధోరణి ప్రదర్శించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉంది. ఆ తర్వాత వారం రోజుల్లోనే అటు 2021 అక్టోబర్ 6వ తేదీన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా ఎత్తివేసింది. అయితే నిందుల ప్రభావంతోనే ఈ సిఐ శంకరయ్య మాట మార్చారని అప్పట్లో న్యాయస్థానానికి సిబిఐ కూడా ఒక రకంగా దృష్టికి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఆయన కర్నూలు రేంజ్ లో ఉన్నటువంటి విఆర్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా నేరుగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపడం కూడా ఇది ఒక రకంగా చర్చకు దారితీసిన పరిస్థితి. అదేవిధంగా తేజాపస్లో కూడా ఇది ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన సస్పెండ్ అయిన తర్వాత కూడా ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఒక రకంగా ప్రమోషన్ కూడా రాని పరిస్థితి. అంటే తనకు ప్రమోషన్ రావాల్సినప్పుడు కూడా ప్రమోషన్ కూడా రాని పరిస్థితి. అదేవిధంగా తన కుటుంబం కూడా మానసిక వేదన గురైన నేపథ్యంలో కాబట్టి దీనిపైన నేను లీగల్ గానే ఫైట్ చేయాలనుకుంటే ఉద్దేశంతోనే ఆయన లీగల్ నోటీసులు పంపించారని ఆయన తరపు న్యాయవాదులు చెప్తుంటే, మరోవైపు తేజాపస్లో ఒక సీఐగా ఉండి నేరుగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపించడాన్ని కూడా కొంత టీడీపీ తప్పుపడుతున్నారు. అదేవిధంగా ఈ రాజకీయ వర్గాల్లో కూడా కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే తన కుటుంబం చిన్నాభిన్నమైపోయింది, అదేవిధంగా తన కుటుంబం మానసిక వేదనకు గురైంది, ప్రమోషన్ శంకరయ్య ఇంకా విధుల్లో ఉన్నారా? ఆయన విధులు వర్తిస్తున్నారా? ఎక్కడ పనిచేస్తున్నారు? మనోజ్ కర్నూలులో ఉన్నటువంటి కర్నూలు రేంజ్ లో విఆర్ లో ఉన్నారు. అయితే తన కుటుంబం కానీ అంటే రావాల్సిన ప్రమోషన్ రాకపోవడం, అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో కూడా కొంత మానసిక వేదనకు గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఏదైతే వివేక హత్య జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన లూప్ లైన్ లో ఉన్నాడు. ఎక్కడ కానీ విధుల్లో లేని పరిస్థితి. అంటే ఒక రకంగా లూప్ లైన్ లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఆయనను చూతు మంత్రంగానే సిఐ విధులకు అది ఇచ్చారే తప్ప ఎక్కడే కానీ ప్రమోషన్ కానీ అట్లాంటివి ఇవ్వలేదు. కాబట్టి తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురైన నేపథ్యంలోనే ఈ విధంగా ఆయన నోటీసులు జారీ చేశారన్నటువంటి విషయం అటు ఆయన తరపున న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తంగా వివేక హత్యకి సంబంధించిన దాంట్లో అప్పుడు 2019లో జరిగినటువంటి హత్యకు సంబంధించి సిఐ శంకరయ్యే అక్కడ ఆధారాలు ధ్వంసం చేసే దాంట్లో నిందితులకు సహకరించారు కాబట్టి ఆయనకి సిఐ నుంచి ప్రమోషన్ కూడా వచ్చిందనేటువంటి వ్యాఖ్యల్ని గతంలో చంద్రబాబు చేసుకొచ్చారట. అయితే ఆ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. నన్ను కేవలం ఒక సాక్షిగా మాత్రమే విచారించారు, పిలిచారు, నా వాంగ్మూలం తీసుకున్నారు కానీ నేను ఎక్కడ కూడా నిందితున్నని కానీ నాపై ఉన్నటువంటి ఆధారాలు కానీ చూపించలేదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీలో నాపై రానటువంటి వ్యాఖ్యలు అనవసరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకొచ్చారు. సో దీన్ని నా ప్రతిష్టతకి నా పరువుకు భంగం కలిగిన నేపథ్యంలో నాకు క్షమాపణ చెప్పడంతో పాటుగా 1,45,00,000 రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి సదరు కర్నూలు రేంజ్ విఆర్గా పనిచేస్తున్న శంకరయ్య ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకే లీగల్ నోటీస్ పంపించారు. మరి లీగల్ నోటీస్ పైన సీఎం చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఏదేమైనా జనరల్గా మనం హైరార్కీ ప్రకారంగా పైన వారి కిందికి మెమోలు, షోకాజ్ నోటీస్ జారీ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రికే ఒక సామాన్య పోలీస్ అధికారి లీగల్ నోటీస్ జారీ చేయడాన్ని ఒక సర్వత్రా చర్చనీయాంశమైన అంశంగా ఇప్పుడు చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించడం పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటే